పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచన భాగాన్ని మరొకసారి చదువుకుందాము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాము. దేవుడే మనల్ని సర్వసత్యములోనికి నడిపించినట్లుగా, తన వాక్యపు వెలుగులో కూడి వచ్చినటువంటి మనందరినీ కూడా మరి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, యేసు క్రీస్తు ప్రభువా, లోకరక్షకుడా, మీకు వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి, మరి యొక్క ఉదయకాల సమయంలో సంఘమంతయు నిన్ను ఆశ్రయిస్తుంటున్నాం తండ్రి. గడిచినటువంటి ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో భద్రపరిచి, మీ సెలవు చాటును మరుగుపరిచి, ఇటు రీతిగా నాయన నీ సముఖంలో మేమందరం కూడా చేర్చబడి మిమ్మల్ని స్తుతించటకు గాను, మిమ్మల్ని ఆరాధించటకు గాను, మిమ్మల్ని గణపరచుటకు గాను, మిమ్మల్ని కీర్తించటకు గాను, మీ ఎదుట మా పాపములు సరి చేసుకొనుటకు గాను, ఈ వారంలో మీరు చేసిన మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటకు గాను, మరొకసారి మీ మాటలు వినుటకు గాను తండ్రి, విధేయత చూపుటకు గాను మరొకసారి మీరు మాకు కృప వెంబడి కృప మీరు మాకు కృపలను దయచేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ ఇమ్మానియేల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. వాక్య ధ్యానంలోకి వెలుచుండగా పరిశుద్ధాత్మ దేవ, మేము బలహీనులం, మేము చేతకానటువంటి వారము, మా శక్తి చేత మా బలము చేత మేము ఏమీ కూడా చేసుకోలేనటువంటి వారముగా ఉన్నాము కనుక అయ్యా, మీ లేఖనాల గుండా మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించడిగి వందనములు చెల్లించి వాక్య ధ్యానంలోకి వెలుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఇమ్మానియేల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు దేవుడు మనందరినీ కూడా తన కృపలో భద్రపరిచి, తన సెలవు చాటును మరుగుపరిచి, ఈ లోకయాత్రలు ఎంతోమంది ముగించినప్పటికీ కూడా యోగ్యత లేనటువంటి మనందరిని కూడా దేవుడు మరొకసారి ప్రేమించి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, మరి యొక్క దినములోనికి దేవుడు మనందరం కూడా ప్రవేశింపజేసి, మరి యొక్క నూతనమైన దినములోనికి దేవుడు మనందరిని ప్రవేశింపజేసి, ఇటు రీతిగా మరి దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి స్తుతించటకు గాను, ఆయన నామాన్ని మహిమపరచుటకు గాను మరి దేవుడు మనందరికీ చక్కని అవకాశం అనుగ్రహించున్నాడు కనుక ఏమిచ్చి కూడా మనము దేవుని యొక్క రుణాన్ని అయితే తీర్చలేములే కానీ రెండు చేతులు పైకెత్తి యేసయ్యకు బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఆ యొక్క బైబిల్ పాఠమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నటువంటి ఆ మాట ఏందట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఎవరి చిత్త ప్రకారం అట? ఎవరి చిత్త ప్రకారం అట? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ప్రభువునిగా అంగీకరించినప్పటికీ కూడా మన ప్రభువా ప్రభువా అని వాటికి 10 సార్లు మనం పలికినప్పటికీ కూడా, ప్రార్థనలు చేసినప్పటికీ కూడా అది దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రార్థనగా, లేదా మన వ్యక్తిగత జీవితము దేవునికి ఇష్టకరమైనట్టుగా లేకపోతే దేవుడు ప్రార్థన వినడు అని తన లేఖనాల గుండా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచినా నా తండ్రి చిత్త ప్రకారం చేయకపోతే మీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేరని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అయితే పరలోకం యొక్క
తండ్రి యొక్క చిత్తం ఏందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయాలి. తండ్రి యొక్క చిత్త ప్రకారముగా మనం నడుచుకోవాలి. మరి తండ్రి యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోవాలి అని అంటే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు తండ్రి యొక్క చిత్తం ఏందో మనకు తెలియాలి. హల్లెలూయా. అసలు ఆ దేవుని చిత్తం ఏంది? అసలు ఆ దేవుని చిత్తం దేవుని చిత్త ప్రకారంగా చెయ్యాలి అని అంటే, దేవుని ఆజ్ఞల్లో మనం నడవాలి అని అంటే, దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి అని అంటే, దేవుని కొరకు మనం ఈ లోకంలో బ్రతకాలి అని అంటే, తనకు మాదిరిగా జీవించాలి అని అంటే ముందు దేవుని యొక్క చిత్తం ఏందో మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుడి పిల్లరా, అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడలే కానీ పరలోకమందున్న నా తండ్రి యొక్క చిత్త ప్రకారముగా జరిగించువాడే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టం చెప్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి మనము దేవుని యొక్క చిత్త ప్రకారంలో జీవించాలి అని అంటే, మనం దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోవాలి అంటే, దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి అంటే, దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితంగా ఉండాలి అని అంటే, దేవుడు అన్నాడు కదా, యెరోబాముతో ఒక మాట అన్నాడు కదా, నీవు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించమన్నాడు. అదే రీతిగా మరి ఆయన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించాలి అన్నా, ఆయన దృష్టికి యోగ్యమైనటువంటి దానిగా లేకపోతే యోగ్యమైనటువంటి వాడుగా ఒకవేళ ఉండాలి అన్నా కానీ ముందు దేవుని యొక్క చిత్తం ఏందో మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుని యొక్క చిత్తము మనకు అర్థం కావాలి అని అంటే అది అంత ఆషామాష పని అయినటువంటిది కాదు. దేవుని చిత్తం మనకు అర్థం కావాలి అని అంటే, దేవుని ఆలోచనలు మనకు అర్థం కావాలి అని అంటే, దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థం కావాలి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడితోటి సహవాసం చేసేటువంటి వారుగా ఉండాలి. ముందు తండ్రి యొక్క తన మనసులో ఏముందో అది మనం తెలుసుకోవాలి అంటే మనం సహవాసం చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి హృదయంలో ఏముందో తెలియాలి అని అంటే, ఇప్పుడు నా హృదయంలో ఏముందో మీకు తెలుసా అండి? నా హృదయంలో ఏముందో మీకు తెలుసా? మీ హృదయంలో ఏముందో నాకు తెలుసా? తెలియదు. కానీ దేవుని హృదయంలో ఏముంది, ఆయన చిత్తం ఏమై ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి అని అంటే మొదటగా మనం ఏం చేయాలంటే దేవుని బోధన లక్ష్య పెట్టాలి. ఏం చేయాలండి? నేను మీకు ఈరోజు ఒక 4 మాటలు తెలియజేయాలని నేను మీకు ఆశపడతా ఉన్నాను. ఈరోజు మన అంశము ఏమిటంటే దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనుట ఎట్లా? చెప్పండి ఒకసారి. దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనుట ఎట్లా? దేవుని యొక్క చిత్తం ఏందో మనం తెలుసుకోవాలి అని అంటే ఎట్లా? ఏం చేస్తే మనకు దేవుని యొక్క చిత్తం ఏందో మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తే దేవుని యొక్క ఉద్దేశాలు ఏందో మనకు అర్థమవుతాయి. మనం ఏం చేస్తే దేవుని యొక్క చిత్తం మనకు అర్థమైంది అని అంటే మొదటిగా చూసుకున్నట్లయితే ఒక మాట ఏంటంటే అది మొదటి మాట చూడండి, దేవుని బోధను లక్ష్య పెట్టాలి. ప్రియమైన దేవుడి బిడ్డలు ఏం చేయాలి? దేవుని యొక్క బోధను లక్ష్య పెట్టాలి. చూడండి, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచన భాగం చూడండి ఒకసారి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అక్కడ చూడండి ప్రియమైన దేవుడి పిల్ల, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెను. అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే దేవుని యొక్క ఉపదేశాన్ని లేదా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే లక్ష్య పెట్టాలి. ఎందుకంటే దేవుని వాక్యము వినకుండా, దేవుని యొక్క మార్గంలో నడవకుండా, దేవుని యొక్క
లేఖనము ఏం చెప్తుందో దాన్ని తెలుసుకోకుండా మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేము. దేవుని యొక్క మాటలు మనం ఏం చేయాలంటే మొదట వినాలి. అందుకనే మొదటిది ఏమిటంటే దేవుని బోధను లక్ష్య పెట్టాలి. దేవుని యొక్క ఉపదేశమును మనం ఏం చేయాలి? దాన్ని వినాలి. కొంతమంది దేవుని వాక్యాన్ని వినరు. దేవుని సన్నిధానంలో రాగానే నిద్రపోయినటువంటి వాళ్ళుగా ఉంటారు, లేకపోతే బయటికి అటు ఇటు తిరిగేటువంటి వాళ్ళుగా ఉంటారు. కొంతమంది దేవుని వాక్యం వినడానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పాటలు పాడేంతసేపు కూడా దేవుని యొక్క మందిరంలోనే ఉంటారు. ఆరాధన జరిగేంత వరకు కూడా దేవుని యొక్క మందిరంలోనే ఉంటారు. వాక్యము ప్రారంభమయ్యేటప్పుడు ఏం చేస్తారు? వాక్యము ప్రారంభమయ్యేటప్పుడు బయటికి వెళ్ళిపోయి కొద్దిసేపు ఫోన్లో మాట్లాడి ఆ తర్వాత వాక్యము అయిపోయినటువంటి తరువాత దేవుని మందిరంలోనికి వచ్చి కానుకల పాట పాడేటప్పుడు లేచి నిలబడి నువ్వు దేవునికి ఎంత కానుక ఇచ్చినా కానీ దేవుని ఉద్దేశాలు ఏందో, దేవుని ఆలోచనలు ఏందో, దేవుని యొక్క ప్రణాళికలు ఏందో మనకు అసలు అర్థం కాదు. నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యము వినకుండా, దేవుని యొక్క మాటను వినకుండా, నువ్వు దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో చేర్చుకొనుకోకుండా నువ్వు ఏది చేసినా కూడా దేవుని యొక్క చిత్తం ఏందో నీకు నాకు అర్థం కాదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకనే ఏం చేయాలి? మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో మనము నడవాలి. దేవుని బోధ వింటేనే, దేవుని యొక్క ఉపదేశం వింటేనే మనకు దేవుని యొక్క ఉద్దేశం ఏందో మనకు అర్థమవుతుంది. వాక్యం వినకుండా, దేవుని సన్నిధానంలోనికి రాకుండా, దేవుని యొక్క ప్రణాళిక ఏందో తెలుసుకోకుండా ఈ లోకంలో ఎంతకాలం కూడా జీవించినా కానీ నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేవు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకనే అక్కడ ఏందట, దేవుని బోధన మనం ఏం చేయాలి? దేవుని యొక్క బోధన మనము లక్ష్య పెట్టాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంకో మాట కూడా మనం చూసుకున్నట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట తెలియజేయబడతా ఉంది. 9వ వచన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారునికి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క చిత్తం ఏందో మనకు అర్థం కావాలంటే దేవునితోటి సహవాసం చేయాలి. ఏం చేయాలండి? దేవునితోటి సహవాసం చేయాలి. మొదటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టాలి, లేదా దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి, లేదా దేవుని యొక్క ఉపదేశాన్ని వినాలి శ్రద్ధగా. రెండవది ఏంటంటే దేవుడితోటి ఏం చేయాలి? సహవాసం చేయాలి. సహవాసము, నీ సహవాసం ఎవరితో ఉంటుంది? నువ్వు ఎవరితోటి సహవాసం చేస్తా ఉన్నావు? నీ సహవాసం ఎవరితో ఉండాలంటే దేవుడితో ఉండాలి. ప్రియమైన దేవుడు, నీ సహవాసం ఎవరితో ఉండాలి అంటే లోకపరమైనటువంటి వాటి పైన కాదులే కానీ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టచాలనటువంటి దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి ఆ దేవునితో మన సహవాసము ఉండాలి. మరి ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము? దుష్టుడితో సహవాసం చేస్తా ఉన్నాము. దుష్టుడితో సహవాసం చేస్తా ఉన్నాము. లోకపరమైనటువంటి వ్యసనాల కొరకు వాడితో సహవాసం చేస్తా ఉన్నాము. లోకపరమైనటువంటి దురాలోచనలతో మనము సహవాసం చేస్తా ఉన్నాము. దుష్ట సంబంధులు కలిగినటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తా ఉన్నాము. చెడ్డ వ్యక్తులతో మనం సహవాసం చేసేటువంటి వారముగా ఉంటున్నాము. మన సహవాసం ఎవరితో ఉండాలి? మనం ఈ లోకంలో ఒక స్నేహితుని ఎంచుకున్నా కానీ అలాంటి ఒక మంచి స్నేహితుడితో మనం స్నేహం చేయొచ్చు. ఒకవేళ చెడ్డ స్నేహితుడు అనుకో, ఒకవేళ నువ్వు మంచివాడవై ఉన్నప్పుడు నీ నడత ఏ రీతిగా ఉండాలంటే ఆ యొక్క చెడిపోయినటువంటి వ్యక్తిని కూడా బాగు చేసే రీతిలో నీ సహవాసం ఉండాలి. హల్లెలూయా. చెడ్డ వ్యక్తులతో కాదు నువ్వు చేయాల్సిన సహవాసం, నువ్వు సృష్టికి కర్త అయినటువంటి దేవుడితోటి నువ్వు సహవాసం చేయాలి.
దేవుని అడుగు జాడల్లో నువ్వేం కావాలి? నడవాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన సహవాసం ఎవరితో ఉంటా ఉంది ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం ఎవరితోటి నడుస్తూ ఉన్నాం? ఎవరి ఆలోచనల పరంగా నడుస్తూ ఉన్నాము? ఎవరి ఊహల పరంగా మనం నడుస్తూ ఉన్నాము? మన సహవాసము దేవునితోటి ఉండాలి. కొంతమంది సహవాసం ఏ రీతిగా ఉంటుందనంటే, దైవ సేవకులతో సహవాసం ఉండదు, పరిశుద్ధులతో సహవాసం ఉండదు, దేవుడితోటి సహవాసం ఉండదు. కానీ ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకున్నప్పుడు, లేదా ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు మొదట వాళ్ళు ఏం చేస్తారంటే, లోకపరమైనటువంటి వ్యక్తిని పిలిచి ఆ స్థలాన్ని చూపించి, ఇది ఏ రీతిగా కడితే బాగుంటుంది, దీన్ని ఏ రీతిగా చేస్తే బాగుంటుంది, ఈ వాస్తు ప్రకారంగా ఎటు కడితే బాగుంటుంది, ఎటుపక్క దించితే బాగుంటుంది, ఎటుపక్క హైట్ లేపితే బాగుంటుంది అని లోకపరమైనటువంటి వ్యక్తులతో, లోకపరమైనటువంటి వారితో సహవాసం చేసి, ఆ తర్వాత అన్ని సమకూర్చుకున్న తరువాత అప్పుడు దైవ సేవకుడు పిలిపించి, అయ్యా మేము ఇదంతా చేసుకుంటా ఉన్నాము, మీరు ప్రార్థన చేయండి అని దైవ సేవకుడిని మాత్రము అంత అయిపోయిన తర్వాత ప్రార్థన కోసం సేవకుడిని వాడుకుంటారు. ఆ తర్వాత అంతకు ముందు వారి సహవాసం ఎట్లుంటుందంటే, లోకపరమైనటువంటి వ్యక్తులతో వాళ్ళ సహవాసం. ఇంట్లో ఒక వివాహ కార్యము జరగాలి అన్నా, ఇంట్లో ఒక శుభకార్యము జరగాలి అన్నా, ఫస్ట్ వారి సహవాసం ఎవరితో ఉంటుందంటే, లోకపరమైనటువంటి ఆచారాల వైపు ఉంటుంది, లోకపరమైనటువంటి వ్యక్తుల వైపు ఉంటుంది వాళ్ళ సహవాసం. అక్కడికి వెళ్ళి మొత్తం చూయించుకొని, ఏ రోజు బాగుంది, ఏ నక్షత్రము బాగుంది, ఏ తిథిన బాగుంది అని అన్ని చూయించుకొని అప్పుడు దైవ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా మేము పలానా రోజు మేము శుభకార్యం చేయాలనుకుంటున్నాము అని చెప్పి అప్పుడు ఆ సేవకుని పిలిపించి, వీళ్ళు ఇష్టపరమైనటువంటి డేట్స్న, వీళ్ళకి ఇష్టపరమైనటువంటి దినాన వీళ్ళేం చేస్తారు అంటే, ఆ రోజు నిర్ణయించుకొని అన్ని నిర్ణయించుకున్న తర్వాత సేవకుని పిలుస్తారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది సరైనటువంటి సహవాసము కాదు. నీ సహవాసం ఎవరితో ఉండాలంటే, పరిశుద్ధులతో ఉండాలి. హల్లెలూయా. నీ సహవాసము దేవునితో ఉండాలి, నీ సహవాసము దైవ సేవకునితో ఉండాలి. నువ్వేది తలపెట్టినా కానీ మొదట నీవు నీ దాసునికి చెప్పే రీతిగా ఉండాలి, లేదంటే దేవునికి తెలియజేసేవాడుగా నీవు ఉండాలి. ఈరోజు ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు ఎంతమంది దైవ సేవకులకు తెలియజేస్తా ఉన్నారు, అయ్యా ఈ రీతిగా మేము చేయాలనుకుంటా ఉన్నాము, ఈ రీతిగా మేము శుభకార్యం చేయాలనుకుంటా ఉన్నాము, ఈ రీతిగా వివాహ కార్యక్రమం చేయాలనుకుంటా ఉన్నాము, ఈ రీతిగా గృహప్రవేశం చేయాలనుకుంటా ఉన్నాము, పలానా ఫంక్షన్ మేము చేయాలనుకుంటా ఉన్నాము, అయ్యా మీరు ప్రార్థన చేసి మాకు ఒక మంచి డేట్ మీరు మాకు ఇవ్వండి, మీకు ఏ సమయాన కుదురుతో, మన సంఘానికి ఏ సమయాన కుదురుతో ఒక డేట్ మీరు అయ్యా దేవుణ్ణి అడిగి, అయ్యా మీరు మాకు డేట్ ఇవ్వండి అని ఈరోజు ఎంతమంది ఏ సంఘాలలో అడుగుతా ఉన్నారు? ఎంతమంది ఆ సమస్యను దైవ సేవకుని దగ్గర తీసుకొని వెళ్తా ఉన్నారు? నీ ఇష్టపరంగా జీవిస్తా ఉన్నావు, నీ ఆలోచన పరంగా నడుచుకుంటా ఉన్నావు, నీ హృదయం ఎట్లా ఉందో నువ్వు ఆ రీతిగా నడుచుకుంటా ఉన్నావు. నడుచుకొని చివరికి వచ్చేసరికి అన్ని చేసుకొని అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు సెట్ చేసుకొని అప్పుడు దైవ సేవకుని దగ్గరకు వచ్చి, మాకు ఇదే డేట్ని పెట్టండి అమ్మా. ఆ సేవకుడు అంటే, అమ్మా అదే డేట్ మన సంఘంలో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం ఉందమ్మా, లేకపోతే అదే డేట్లో వేరే సంఘంలో ఏదైనా మ్యారేజ్ ఉందమ్మా అన్నా కానీ ఇక కుదరదు. ఇక వీళ్ళు అంటారు, మాకు ఇదే డేట్ని మీరు పెట్టాల్సిందే, అంతే. ఇక ఎవరితోనండి మీ సహవాసం? ఎవరితో మీ సహవాసము? లోకపరమైనటువంటి అన్యులతోట సహవాసము, లోకపరమైనటువంటి వ్యక్తులతోట మీ సహవాసము, పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన మానవాలని దేవుని వాక్యాలు సెలవీయట్లేదా? దేవుని యొక్క వర్తమానాలు మీరు వినట్లేదా? ఎవరితో ఉంటా ఉంది మీ సహవాసము? లోకపరంగా అన్ని డేట్స్ ఫిక్స్ చేసి ఆ తర్వాత దైవ సేవకుని దగ్గరకు వచ్చి, అయ్యా ఈ సమయానికి చేయండి, లేకపోతే మేము వేరొక చర్చికి వెళ్ళిపోతాం, మాకు తెలిసిన సేవకులతో మేము పిలిపించుకుని చేపించుకుంటాం. ఎన్ని కుటుంబాలు ఇవ్వండి. ఈ స్వరం పెట్టినటువంటి దేవుని బిడ్డలారా, నీ సహవాసం ఏంటో ఒక్కసారి గమనించు. నీకే సమస్య వచ్చినా, నీకే కష్టం వచ్చినా నీ సహవాసము దేవుడితోటి ఉండాలి. లేదా నీ బాధ చెప్పుకోవాలంటే దేవుడు నీకు ఒక సేవకుడిని ఇచ్చాడు, ఆ సేవకుడికి నువ్వు చెప్పు. ఆ
సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, ఆ సేవకుడు నీ కొరకు ఉపవాసం ఉంటాడు, ఆ సేవకుడు నీ కొరకు ప్రతిరోజు విజ్ఞాపన చేస్తాడు. మరి ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంటావు? ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుడి బిడ్డలారా. దేవుని చిత్తం ఏందో తెలియాలి అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు ఏందో తెలియాలి అంటే, దేవుని యొక్క ప్రణాళికలు ఏందో తెలియాలి అంటే మన సహవాసము దేవుడితో ఉండాలి. దేవుడితో ఉండాలి మన సహవాసం. ఇంకో మాట కూడా మనం చూసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 8 నుండి 1-8 వచనాలు అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రత్యేకింపబడినటువంటి వారంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రత్యేకింపబడినటువంటి వారముగా ఉండాలి. దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారముగా ఉండాలి. దేవుని పని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారముగా ఉండాలి. యేసు ప్రభు దేవుడు, ఆయన నిజమైనటువంటి రక్షకుడు. నా పాపముల నిమిత్తమై, నా అపరాధముల నిమిత్తమై నేను చచ్చినటువంటి వాడనై ఉండగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా నాకు పునర్జన్మ కలగజేశాడు అని నువ్వు అంగీకరించినప్పుడు నీవు దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వాడవుగా, దానవుగా నీవు ఉండాలి. నువ్వు ఒక ప్రత్యేకంగా ఉంటేనే, నువ్వు ఒక ప్రత్యేకింపబడితేనే లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకింపబడి దేవుని కొరకు నిలబడితేనే నీకు దేవుని ఉద్దేశాలు ఏందో అర్థమవుతాయి, దేవుడి ఆలోచనలు ఏందో నీకు అర్థమవుతాయి. నువ్వు దేవుని కొరకు ప్రత్యేకింపబడకపోతే, దేవుని కొరకు నువ్వు నిలబడకపోతే, దేవుని కొరకు నువ్వు సావాసం చేయకపోతే, దేవుని కొరకు దేవుని సందేశాన్ని వినకపోతే, దేవుని బోధను లక్ష్య పెట్టకపోతే, నీవు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని క్రీస్తులో జీవించకపోతే, నువ్వు దేవుడితోటి అంటుకట్టబడినటువంటి వాడవుగా, దానవుగా జీవించకపోతే, నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడకపోతే నీకు దేవుని చిత్తం ఏందో అర్థం కాదు. ఏంటనండి? దేవుని చిత్తం నీకేందో అర్థం కాదు. నువ్వు నీ జీవితానికి ఒక ప్రత్యేకత ఉండాలి. అలాంటి ప్రత్యేకత నువ్వు కలిగి లేకపోతే దేవుడి చిత్తం ఏందో నీకు అర్థం కాదు. దేవుడు 4వ మాట కూడా చూసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచన భాగం నుంచి చదువుకుందాం. 4వదిగా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25-26 వచనం ఆధారంగా దేవునితోటి నిలకడగా జీవించాలి. దేవునితో నిలకడగా నడవాలి. మన జీవితం నిలకడగా ఉండాలి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం చూసుకున్నట్లయితే దేవుడి యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావాలి అంటే దేవుడితోటి నిలకడ ఉండాలి. చూడండి ఒకసారి అక్కడ, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడనట. ప్రేమ కదల్చబడను. మనం ఎవరితో నిలకడగా ఉండాలి? దేవుడితోటి నిలకడమైన జీవితం ఉండాలి. దేవుడి బిడ్డ నిలకడ. కొంతమందికి నిలకడ ఉండదు. ఈ స్వరం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నీ జీవితానికి నిలకడ అనేటువంటిది ఉండాలి. నీ జీవితంలో నిలకడ అనేది లేకపోతే, నీకంటూ ఒక సహవాసము లేకపోతే, నీకంటూ ఒక సంఘము లేకపోతే, నీకంటూ దేవుడు లేకపోతే, నీకు నిలకడంటూ లేకపోతే నీకు దేవుని చిత్తం ఏందో అర్థం కాదు. నీకు దేవుని చిత్తం అర్థం కావాలంటే దేవుడిలో నువ్వు నిలబడాలి, దేవుడిలో నువ్వు నిలకడగా ఉండాలి. కొంతమందికి నిలకడ ఉండదు. నిలకడ లేనటువంటి వాళ్ళకి దేవుని యొక్క ఉద్దేశాలు ఏందో అర్థం కాదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకే నేను నిలకడగా ఉండాలి. దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనేటువంటి ఒక నిలకడ నీలో ఉండాలి. అందుకనే దావీదు మహారాజు అంటా ఉన్నాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచన భాగం 26వ వచన భాగం చూసుకున్నట్లయితే ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, ఆయనను గూర్చి దావీదు
ఇట్లా నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కదా, ఆయన నా కుడి పార్శ్వమున ఉండగా నేను కదల్చబడను, ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు అనేటువంటి ఒక నిలకడ నీలో ఉండాలి. ఆ నిలకడ లేనన్ని రోజులు కూడా, ఆ నిలకడ లేనటువంటి దినాలు అన్నీ కూడా నువ్వు దేవుని చిత్తం ఏందో, దేవుని ప్రణాళికలేందో, దేవుని ఉద్దేశాలేందో, దేవుని ఆలోచనలేందో, ఆయన చిత్తం ఏందో నువ్వు అసలు తెలుసుకోలేవు. నేను దేవుడు బిడ్డలారా, నీలో నిలకడ ఉండాలి. దావీదు మహారాజుకి ఎంత నిలకడ ఉందో చూడండి ఒకసారి. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను ఆయన చూస్తా ఉన్నాను, ఇక నేను కదల్చబడను అనేటువంటి ఒక నిలకడ ఉండాలి ప్రియమైన దేవుడి బిడ్డలారా. అలాంటి నిలకడ ఉన్నప్పుడు నీకు దేవుని ఉద్దేశాలు ఏందో అర్థమవుతాయి, దేవుడి ఆలోచనలు ఏందో నీకు అర్థమవుతాయి. నువ్వు దేవుడిలో నిలకడగా లేనప్పుడు, దేవుడితో సహవాసం చేసేవాడిగా నువ్వు లేనప్పుడు, దేవుడితోటి నడవనప్పుడు, ఆయన అడుగు చాడల్లో నువ్వు లేనప్పుడు, ఆయనతో నిలకడగా నువ్వు లేనప్పుడు, ఆయనతో అంటుకట్టబడినటువంటి వాడవుగా నువ్వు లేనప్పుడు, నీ జీవితంలో నిలకడ లేనప్పుడు దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు నీకు అర్థం కావు. కాబట్టి ఈ స్వరం విట్టినటువంటి దేవుని ప్రజలారా, దేవుడి చిత్తం ఏందో తెలుసుకోవాలి అంటే, దేవుడి చిత్తం ఏందో తెలుసుకోవాలి అంటే, ఆ చిత్త ప్రకారంగా నేను జీవించాలి అని ఒకవేళ నువ్వు ఆశించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేస్తారు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడలే కానీ పరలోకమందున్న నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చువాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మేము దేవుడి బిడ్డలారా, ముగింపులోనికి వస్తా ఉన్నాము. కాబట్టి ముందుగా నువ్వు దేవుని చిత్తం ఏందో తెలుసుకోవాలి అని అంటే మొదట నువ్వేం చేయాలి? దేవుని బోధను లక్ష్య పెట్టాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. దేవుని వాక్యం, దైవ సేవకుడు ఏం తెలియజేస్తున్నాడా, దైవ సేవకుడు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడా, దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడని దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టాలి. లక్ష్య పెడితే నీకు దేవుని చిత్తం ఏందో అర్థమవుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డ, రెండోదిగా చూసుకున్నట్లయితే నువ్వు దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు. నీ సహవాసం లోకపరమైన వ్యక్తులతో ఉన్నప్పుడు, లోకపరమైనటువంటి అన్ని ఆచారాలతో నీ సహవాసం ఉన్నప్పుడు, లోకపరమైన దుష్టులతో సహవాసం ఉన్నప్పుడు నీకు దేవుని చిత్తం ఏందో అర్థం కాదు. కనుక నీ సహవాసం ఎవరితో ఉండాలి? రెండోదిగా దేవుడితో ఉండాలి. మూడోదిగా చూసుకున్నట్లయితే నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వాడవుగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రత్యేకింపబడినటువంటి వాడవుగా ఉండాలి. ప్రత్యేకింపబడినటువంటి వాడవుగా, దానవుగా ఉన్నప్పుడే దేవుని ఉద్దేశాలు నీకేందో అర్థమవుతాయి, దేవుని ప్రణాళికలు ఏందో నీకు అర్థమవుతాయి. నాలుగోదిగా చూసుకున్నట్లయితే దేవునితో నిలకడగా ఉండాలి. దేవుడితో నిలకడగా ఉండాలి. ఈ నాలుగు అంశాలు నీవు తెలుసుకోగలిగితే, ఈ 4 అంశాల పరంగా నువ్వు జీవించగలిగితే అప్పుడు దేవుని ఉద్దేశాలు ఏందో అప్పుడు అర్థమవుతాయి. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో, దేవుడు నిన్ను జగత్ పునాది వేయబడక మునిపే తన ప్రేమలో నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఈ ఉద్దేశాలు తెలియాలి అని అంటే ఈ 4 అంశాలు నువ్వు పాటించినట్లయితే, ఈ 4 అంశాల ఆధారంగా నువ్వు జీవించినట్లయితే అప్పుడు దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన చిత్తం ఏందో అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ స్వరం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. దేవుని చిత్తం ఏందో, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో ఇవి తెలియాలి అంటే ఈ 4 అంశాలు నువ్వు పాటించగలిగినట్లయితే అప్పుడు దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నీ ద్వారా ఇంకా ఏం పని మిగిలిపోయిందో, ఆగిపోయిన కార్యాలన్నీ కూడా దేవుడు మరలా జరిగించడానికి ఆయన సమీపంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు,
ఈ లోకంలో ఎంతో మంది అందచందములు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో ఎంతో మంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఈ లోకంలో ఎంతో మంది కుబేరులు ఉన్నారు. ఎంతో అధికారం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా యోగ్యత లేనటువంటి నిన్ను నన్ను దేవుడు ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో నివసింప చేసి మనల్ని ఫలింప చేస్తూ ఉన్నాడు అని అంటే ఆయన చిత్తం ఏందో మనం తెలుసుకోగలం. ఎందుకంటే ఒకప్పుడు నీవు దేవుని కొరకు పరిగెత్తినటువంటి వాడవుగా ఉన్నావేమో, దేవుని పని చేయాలనేటువంటి ఆరాటం నీలో ఉన్నదేమో, దేవుని ఆత్మను సంపాదించాలనేటువంటి ఆలోచన నీకు ఉన్నదేమో, ఒకప్పుడు నీకు నీ హృదయంలో దేవుని కొరకు పని చేయాలనేటువంటి ఒక మంట రగిలిపోయిందేమో. ఒకవేళ ఇప్పుడు చల్లారిపోయినటువంటి వాడవుగా ఉన్నట్లయితే, చల్లారిపోయినటువంటి దానవుగా ఉన్నట్లయితే దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దేవుడు పెట్టారా, ముందు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఉద్దేశం తెలియాలి అంటే ముందు నువ్వు దేవుని చిత్తం ఏందో తెలుసుకోగలగాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజ్య యేసుక్రీస్తు ప్రభువా, లోకరక్షకుడా, మీకు వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ అయ్యా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మీరు మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు. అయ్యా, మీ చిత్త ప్రకారంగా నడవాలి అని అంటే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలే కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అని ఈ లేఖన భాగాలు తెలియజేస్తా ఉన్నాయి. తండ్రి, మీ చిత్తం ఏందో అయ్యా మేము తెలుసుకోవటానికి మీరు మాకు చూపిన కృపలను బట్టి మీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వర్తమానం విని అయ్యా ఈ 4 అంశాలు మేము పాటించే వారంగా ఉంటాము అని ఈరోజు ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వందనాలు చెల్లించి వేడుకొని చుట్టినాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.